జీవన్ రెడ్డి గారు ఒక పర్మిట్ మీద మరి ఎన్నో బస్సులు కూడా నడుస్తున్నాయని చెప్పి దాని మీద చాలా సీరియస్ తీసుకోవాలని చెప్పి వారు కోరినారు. తప్పకుండా అట్లాంటివి ఏదైనా మరి పర్మిట్ లేకుండా మరి బస్సులు ఏదైతే నడుస్తున్నాయో వాటి మీద చర్యలు తప్పకుండా తీసుకుంటాం. వారు కూడా ఇంకో సలహా ఇచ్చినారు, ఏదైతే ఇంకా మరి బస్సులు ఏదైతే ఓఆర్ ఎక్కువ ఉన్న రూట్లలో కూడా బస్సులు నడిచినట్టయితే ఎక్కువ కూడా లాభాలు వస్తాయని చెప్పి తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేపడతాం. 2004 నుంచి 2009 వరకు కూడా లాభాలు కూడా రావడం కూడా లేదు. అదేవిధంగా డికే అరుణ గారు కూడా అడిగినారు, మరి ఎన్ని బస్సులు కొంటున్నారు, ఎన్ని పాత బస్సులు కూడా తీసేసినారని చెప్పి అడిగినారు. మరి 350 కోట్లతోటి 1400 బస్సులలో కొంటున్నాం. మరి ఈ కొత్త బస్సులు అన్నీ కూడా ఏదైతే మళ్ళీ తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా రోడ్స్ కూడా చాలా చక్కగా మరి వేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇంకా 1200-1300 గ్రామాలు బస్సులో ఉన్నటువంటి ఉన్నాయి. అలాంటి గ్రామాలన్నిటి కూడా తప్పకుండా బస్సులో నడుపుతాం. అదేవిధంగా మరి వారి కాన్స్టిట్యున్సీలో కూడా డిపో గురించి కూడా అడిగినారు. తప్పకుండా దాన్ని కూడా మరి శాంక్షన్ చేసి పరిశీలిస్తామని చెప్పి కూడా వారికి హామీ ఇస్తున్నాం అధ్యక్ష.